నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో బేసిక్గా చాలామంది చెప్తూ ఉంటారు చక్రస్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనం ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా బాగుంటుంది అని. అసలు ఈ చక్రస్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఆ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి మేడం? మనం ఎస్పెషల్లీ ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుంటే. ఇప్పుడు ఏంటంటే మన బాడీలోని మన తల భాగం దగ్గర నుంచి నడుం భాగం వరకు కూడా 7 చక్రాస్ అనేవి ఉంటాయి. 2 స్థితులు అని అంటాము, 5 చక్రాస్. సో 5 కూడా పంచభూతాలకు రిలేట్ అయి ఉంటాయి. ఓకే, ఇక్కడ మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్ర, మణిపూరిక చక్ర, అనాహత చక్ర, విశుద్ధి చక్ర. ఈ 5 చక్రాస్ అంటే మన మెడ భాగం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే పంచభూతాల యొక్క శక్తి ఇందులో ఇమిడి ఉంటుంది. మూలాధార చక్రంలో అయాం, నేను అని నిర్భయంగా నువ్వు చెప్పగలగాలి. నిర్భయంగా నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నీలో భయము అనేది ఉండకూడదు. మనిషి ఒక విషయాన్ని చెప్పడానికి కానీ మాట్లాడటానికి కానీ భయము అనే కాన్సెప్ట్ ఉండకూడదు తనలో. అంటే తను చాలా ధైర్యవంతుడు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటే నీలో నీ మీద నీకు స్టేబుల్ ఐడియాస్ ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అంటే మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నాము అని అంటే ఆ చక్రా దగ్గర నాకు ఏం కనిపించింది అంటే నువ్వు నీ గురించి నువ్వు మంచిగా ఆలోచించి నీ ఐడియాస్ని స్టేబుల్గా పెట్టుకోవాలి, అది గమనించాలి. అలాగే లమ్ అనే శబ్దంతో యాక్టివేట్ చేస్తాం. ఆ శబ్దం పలికేటప్పుడు నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈ వైబ్రేషన్ నీలో కాన్ఫిడెన్స్ని ఎలా క్రియేట్ చేస్తుంది అనేది గమనించాలి. నెక్స్ట్ స్వాధిష్టాన చక్ర. ఐ ఫీల్, నేను ఇలా ఊహించుకున్నాను, నెగిటివ్గా జరుగుతుందో లేదో అలా ఊహించుకోవడం మానేసి ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా సాధిస్తాను, ఖచ్చితంగా వస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఇది పాజిటివిటీని క్రియేట్ చేసేటటువంటి ఫీలింగ్ అన్నమాట. ఇది మూలాధారము భూతత్వం అయితే స్వాధిష్టాన జలతత్వం. ఓకే, ఇక్కడ నీ ఫీలింగ్స్ నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో, ఎలా అయితే ఫీల్ అవుతున్నావో అది పాజిటివ్గా నువ్వు ఫీల్ అవ్వగలగాలి. ఐ ఫీల్. నెక్స్ట్ మణిపూరిక చక్ర. ఇది అగ్నితత్వం. ఐ డూ, ఐ క్యాన్ డూ ఇట్, నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, సాధిస్తాను అనేటటువంటి థాట్ నీలో రావాలి. చెయ్యగలనా లేదా అనేది వేరు, చెయ్యగలను అనే కాన్ఫిడెంట్కి రావాలి. ఐ డూ. అనాహత చక్ర. ఇది వాయుతత్వం కలిగి ఉంటుంది, ఎయిర్ అన్నమాట. ఐ లవ్, నేను ప్రేమిస్తాను, కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాను, ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతతో ప్రవర్తిస్తాను. ఇంకొకరు ఒక పని అప్పచెప్పారంటే దాన్ని కృతజ్ఞతా భావంతో నువ్వు చెయ్యగలగాలి. నిన్నే ఎంచుకున్న పని నీకు ఎందుకు చెప్పారు? నువ్వు పని సాధించగలవు కాబట్టి, నువ్వు మాత్రమే ఆ పని చెయ్యగలవు కాబట్టి, నీకొక్కడికే ఆ సత్తా ఉంది కాబట్టి. ఓకే, ఐ లవ్ టు డూ దట్. దానిని ఇష్టపూర్వకంగా చేయండి. మీ సంకల్పాన్ని మీరు ఇష్టపూర్వకంగా పెట్టుకోండి, ఇష్టంతో పెట్టుకోండి. సంకల్పం అంటే ఒక గోల్ ఉండేది, నాకు ఒక గోల్, నా గోల్ని నేను ప్రేమిస్తున్నాను, నా గోల్ని ఎప్పుడెప్పుడు రీచ్ అవుతానా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను, ప్రేమతో ఎదురు చూస్తున్నాను. అది అక్కడ ఆ భావాన్ని క్రియేట్ చేసుకోవాలి. విశుద్ధి చక్ర. ఐ స్పీక్, నేను మాట్లాడతాను, చాలా ధైర్యంగా మాట్లాడతాను, అందులో మొహమాటం ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. అంటే నువ్వు మాట్లాడేటటువంటి తీరు, నువ్వు ప్రవర్తించే తీరు అన్నీ కూడా విశుద్ధి చక్రం ద్వారా. ఇది ఆకాశతత్వం. మనం ఎన్ని చేసినా ఏం చేసినా అది స్టేబుల్గానే ఉంటుందండి. ఎండ రాని వాన రాని, ఇట్ హ్యాస్ నో డిస్టర్బెన్సెస్. ఆకాశం అలాగే ఉంటుంది, స్టెబిలిటీని కలిగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ త్రికుటి చక్ర. ఐ సీ, నేను ఏదైతే చూస్తున్నానో, దేన్నైతే చూస్తున్నానో దాని మీద ఫుల్ ఫోకస్తో ఉన్నాను.
ఏదైతే నేను గమనిస్తున్నానో దానిని నేను స్కాన్ చేసుకోగలుగుతున్నాను. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. సహస్రాల స్థితి, ఐ థాట్, ఐ థింక్, నేను ఆలోచించగలుగుతున్నాను. ఇవన్నీ మనిషిలో ఎప్పుడు వస్తాయి? మనలో ఈ చక్రాస్ బ్యాలెన్స్ అయినప్పుడు. అబ్బాయి నేనేం ఆలోచించలేనండి, అసలు నాకు ఆలోచించాల్సిన ఉద్దేశమే లేదు అసలు. అలాంటప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకునేటటువంటి హక్కు కూడా లేదు. నువ్వు ఆలోచించే ఉద్దేశం లేనప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి హక్కు కూడా నీకు లేదు. సో ఇవన్నీ మనిషిలోని ఐ డూ, ఐ ఫీల్, ఐ యామ్, ఐ ఫీల్, ఐ డూ, ఐ లవ్, ఐ స్పీక్, ఐ సీ, ఐ థింక్. నీ సొంతంగా నువ్వు చేయాల్సినటువంటివి. సో అంటే వీటన్నిటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. సో వాటిని మనం చక్రాస్గా చెప్పుకుని వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. అంటే స్టెబిలిటీని డెవలప్ చేసుకుని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో చాలామంది ఫేస్లోని ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలా లేదా అనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటుంటారు. ఆ ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియక అది యారగెంట్ ఎమోషన్కి క్రియేట్ అయిపోతుంటారు. ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి, దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేనప్పుడు ఏమవుతుంది? ఎమోషన్ రూపంలో డిఫరెంట్గా వస్తుంటుంది. కరెక్ట్గా దానిని రీప్రొడ్యూస్ చేయలేకపోతుంటారు. సో అందుకని ఏంటంటే మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి చక్ర యాక్టివేషన్ అనేది తీసుకుంటాం అన్నమాట. దీనికి ఏదో మనకి ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఫీల్ అవసరం లేదు. మనం అందరం చదువుకున్నాము. సో వాటిని బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, వాటిలో ఉన్నటువంటి ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలి, మన లైఫ్ స్టైల్కి తగినట్టుగా మనం ఎలా జీవించాలి. ఇంత కంజెస్టెడ్ లైఫ్ స్టైల్స్లోని కూడా మనం హ్యాపీగా జీవించాలి అని అంటే వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మనం చేయొచ్చు. చాలామంది ఏంటంటే చక్రాస్ అనగానే భయపడుతూ ఉంటారు. కుండలిని శక్తి, ఈ శక్తి మనం బట్ ఇట్ వాజ్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు, నీ యొక్క థాట్ ప్రాసెస్ నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్ ఇన్ ఏ స్మూత్ వే. సో ఆ స్మూత్ వేనే లైఫ్లోకి కావాలి. హెడిల్స్ వచ్చినా కూడా ఓవర్కమ్ అవ్వడానికి ఇప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్స్ వస్తాయండి. ఏం చేస్తాము? బ్రేక్ వేసి నెమ్మదిగా వెళ్తాము. అదే స్పీడ్లో వెళ్ళండి, ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. ప్లస్ యూ విల్ బి టోటలీ డిస్టర్బ్. సో ఎందుకు బ్రేక్ వేస్తున్నావు నువ్వు అక్కడ? బ్రేక్ అనేది ఎందుకు వేస్తున్నావు? నీకు తెలుసు స్పీడ్ బ్రేకర్ ఉంది, గట్టిగా వెళ్తే నువ్వు ఇబ్బంది పడతావు అని తెలుసు. లైఫ్లో కూడా అంతే. ఆ సమస్య వచ్చినప్పుడు దానిని యారగెంట్గా బిహేవ్ చేసేసి ఓవర్కమ్ చేసుకునే బదులు స్మూత్గా దానిని ఓవర్కమ్ చేయడం అనేది చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం.